సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'డాకు మహారాజ్' సంక్రాంతికి రిలీజ్ అయింది. మంచి సక్సెస్ సాధించింది. అయితే రీసెంట్‌గా ఓటీటీ రిలీజ్ కూడా చేసేసారు. అక్కడ కూడా దుమ్ము దులిపేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది కదా! ఓటీటీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్ 'డాకు మహారాజ్‌కి'? 'డాకు మహారాజ్'కి తెలుగు కంటే కూడా తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ థియేటర్‌లో చూసేసారు చాలా వరకు. అవును. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పొందే ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడటం వలన మాకేమీ తృప్తికరంగా అనిపించటం లేదు. హ్మ్. ఈ సినిమాని ఎందుకు మలయాళంలో డబ్ చేయలేదు అని చెప్పి హ్మ్. కేరళ వ్యూవర్స్ చాలామంది కేరళ నుంచి ఈ సినిమాని వీక్షించినటువంటి వాళ్ళు వాళ్ళ అంటే అక్కడే ఎక్కడైతే ఏ ఓటీటీలో అయితే చూస్తున్నారో దాని కిందే కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. హ్మ్. పోస్ట్ చేస్తూ ఇప్పటికైనా సరే ఈ సినిమాని మలయాళంలో డబ్ చేసి మా దగ్గర రిలీజ్ చేస్తే మేము థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందుతాము అని చెప్తున్నారు. హ్మ్. అయితే మలయాళంలో ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు వెళ్ళటం జరిగింది. అప్పుడు కొంచెం ట్రోల్ జరిగేది అక్కడ. హ్మ్. అంటే మీమ్స్ నడిచేవి. బాలకృష్ణ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ఈ సినిమాలన్నీ అని. వాళ్ళది అంటే మలయాళం పరిశ్రమ కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్నారు. ఇవి కొంచెం ఓవర్గా కనిపించేవి వాళ్ళకి. అయితే ఈ మధ్య కాలంలో భగవంత్ కేసరి, 'డాకు మహారాజ్' ఈ రెండు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయినాయి వాళ్ళకి. కారణం ఏంటంటే వింటేజ్ హీరోలని ఎలా ప్రజెంట్ చేయాలో ఈ రెండు సినిమాలకు సంబంధించి అనిల్ రావిపూడి కావచ్చు, బాబీ కావచ్చు కొంచెం ప్రాపర్గా డిజైన్ చేశారు. హ్మ్. ఈ డిజైన్ నచ్చుతుంది చాలామందికి. ఓకే. ఆ డిజైన్ నచ్చింది. కనెక్ట్ అవ్వడానికి కారణం ఆ సినిమా 'డాకు మహారాజ్' కనెక్ట్ కావడానికి బాలకృష్ణ గారిని ఏదో మేకప్ చేసి ఆయన్ని 16 ఏళ్ల కుర్రాడుగా చూపించే ప్రయత్నం ఇలాంటివి చేయలే. హ్మ్. హంబుల్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ హంబుల్నెస్ కనెక్ట్ అవుతోంది. అది మలయాళం ఆడియన్స్ కనెక్ట్ అవ్వటం వలన ఈ సినిమాలో నడిచినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందడానికి అనువుగా ఉన్నాయి కాబట్టి ఇది థియేట్రికల్ రిలీజ్ ఒకటి పెడితే బాగానే ఉంటుంది అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అలాగూ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళి ఉండాలి. హ్మ్. కానీ వెళ్ళినట్టుగా కనిపించట్లేదు. అయితే అటునుంచి ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఏమైనా ఆ నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. హ్మ్. ఓటీటీ ద్వారా ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ వరల్డ్ కంటెంట్కి కనెక్ట్ అవుతున్నారు అని అనుకున్నాం. కానీ తెలుగు సినిమాకు కూడా వరల్డ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. హ్మ్. అదర్ లాంగ్వేజెస్ నుంచి రకరకాలుగా కనెక్ట్ అవుతున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే. ఈ సినిమా కేవలం ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్లో ఇక్కడ కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, పాకిస్తాన్లో విపరీతంగా చూస్తున్నారు, బంగ్లాదేశ్లో చూస్తున్నారు, యునైటెడ్ ఎమిరేట్స్లో ఈ సినిమాకి సంబంధించి ఇది దాదాపు నెంబర్ 2 పొజిషన్లో ఉంది అన్న పద్ధతిలో వార్తలు వస్తున్నాయి. అంటే విదేశాల్లో కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతోంది. కారణం ఏదేమైనప్పటికీ ఒక మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో బలంగా. ఒక మాస్ కంటెంట్, వింటేజ్ హీరో మీద నడిచేటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఇది కనెక్ట్ అవుతోంది హ్మ్. మార్కెట్కి. ఇలాంటి సబ్జెక్టులు ప్రాపర్గా కనుక డిజైన్ చేస్తే డెఫినెట్గా ఒక ఏరియాలో వ్యాక్యూమ్ ఉంది అనేది అర్థమవుతుంది ఈ సినిమాని ఓటీటీలో వాళ్ళు చూస్తున్న పద్ధతి చూస్తే. సో ఇలాంటి డిజైన్లో పెడితే అంటే కొంచెం హంబుల్గాను ఎటువంటి అతి లేకుండా క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేసి యాక్షన్ ఎపిసోడ్స్ దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక ప్రాపర్ సెంటిమెంటు నడిస్తే ప్యారలల్గా సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని అయితే కలిగించారు. హ్మ్. 'డాకు మహారాజ్' థియేట్రికల్ రిలీజ్కి సంబంధించి సంక్రాంతి రేసులో అదే ముందు నిలబడుతుంది అనుకున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కొంచెం ఎక్కువ హడావిడి చేసి ముందుకు వచ్చేసింది. మొదటి రోజు దాన్ని మించి పెర్ఫామ్ చేసింది 'డాకు మహారాజ్'. కానీ హ్మ్. నెమ్మదిగా సంక్రాంతికి వస్తున్నాంకి ఎడ్జ్ వచ్చింది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది ఆ సినిమాకి. అలా సంక్రాంతి రేసులో అది నెంబర్ 1గా నిలిస్తే రన్నర్ ప్లేస్లో 'డాకు మహారాజ్' సర్దుకోవాల్సి వచ్చింది. కానీ ఓటీటీలో దీనికి బయట విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే దానికి అంత రెస్పాన్స్ వస్తుందా బయట నుంచి అనేది కష్టమే. సో ఇక్కడ థియేటరికల్గా వెనకడుగు వేసిన 'డాకు మహారాజు' ఓటీటీలో క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. హ్మ్. సో బాలకృష్ణ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన కూడా గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసేటువంటి సినిమాలు చేయాలి ఇప్పుడు ఆయన. గతంలో ఒమర్ షరీఫ్ లాంటి వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్లు అంటే హాలీవుడ్ సినిమాల్లో ఒమర్ షరీఫ్ లాంటి వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్లు తను
ఎంపిక చేసుకుని చేయగలిగితే డెఫినెట్గా మంచి విజయాలు సాధించే అవకాశం అయితే ఉంది. ఓకే. ఆయనకి గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది అనేది